అన్నీ మంచి శకునములే అంటూ నందిని రెడ్డి చేసిన ప్రయోగం వచ్చేసింది. వరల్డ్ వైడ్ గా విడుదలైంది. అశ్విని దత్ వారసురాలు నిర్మించిన మూవీ అవడంతోనే విడుదలకు ముందే 20 కోట్ల పైనే బిజినెస్ జరిగింది. మరి థియేటర్స్ లో సందడితో వసూళ్ల వరద వస్తోందా? ఫైనల్ టాక్ ఏంటి? హాలీవుడ్ మూవీ ఈ సినిమాకు పోటీ ఇస్తోందా? జస్ట్ వాచ్ ఇట్. శోభన్ మాళవిక నయ్యర్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ అన్నీ మంచి శకునములే. నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ డ్రామాకి ప్రమోషన్ కలిసొచ్చింది. థియేటర్స్ లో సందడి పెరిగింది. ఇక కథ విషయానికి వస్తే ఇది ఖుషి అలవైకుంఠపురంలో బొమ్మరిల్లు మిక్స్ చేసినట్టుండే కథ అంటున్నారు. రెండు ఫ్యామిలీల మధ్య టీ ఎస్టేట్ గొడవ, ఆ ఫ్యామిలీకి చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమలో పడటం, విచిత్రంగా వాళ్ళిద్దరూ పుట్టినప్పుడే అలవైకుంఠపురంలోలా ఒకరి బేబీ మరొకరి ఇంట్లో పెరగటం, ఈ కాన్సెప్ట్తో తెరకెక్కింది మూవీ. ఇక కాఫీ తోటల గొడవని పిల్లల ఎక్స్చేంజ్ మ్యాటర్తో లింక్ చేసి క్లైమాక్స్ లో కదిలించే ప్రయత్నం చేసింది నందిని రెడ్డి. శోభన్ తన పాత్రలో పాతుకుపోతే మాళవిక కవ్విస్తూనే కదిలించింది. మిగతా పాత్రలో సీనియర్లు మెప్పించారు. ఇక్కడ నటన పరంగా గానీ, పాటలు, సినిమాటోగ్రఫీ పరంగా కానీ లోపాలు పెద్దగా లేవు. ఇక కథనం కూడా పర్లేదనిపిస్తుంది. కానీ కథే విన్నదే వింటున్నట్టు, చూసిందే చూస్తున్నట్టు అనిపిస్తోందంటున్నారు సినీ జనం. అన్నీ మంచి శకునమలే టైటిల్ జస్టిఫికేషన్ క్లైమాక్స్ లో కనిపిస్తుంది. ఆ లాస్ట్ ఫ్యూ మినిట్స్ డ్రామా బాగా పండింది. కానీ ఓవరాల్ గా కాన్ఫ్లిక్ట్ మీదే కామెంట్లు పెరిగాయి. సాగదీత సీన్ల వల్లే మిక్స్డ్ టాక్ పెరిగిందంటున్నారు. ఓవరాల్ గా పర్లేదనే టాక్ మాత్రమే వస్తోంది. ఈ రోజు హాలీవుడ్ మూవీ ఫాస్ట్ ఎక్స్ వచ్చింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ లో వచ్చిన ఈ సీక్వెల్ వరల్డ్ వైడ్ గా విడుదలైంది. కథనం లాంటివేవీ ఇందులో ఎక్స్పెక్ట్ చేయకపోవడమే ఉత్తమం అంటున్నారు. ఓ విలన్, వాడి పగ, అతని తోలు తీసే హీరోలు, ఈ పాయింట్ ని వరుసగా చేజ్లు, ఫైట్ల మధ్య కథలా చెప్తే అదే ఫాస్ట్ ఎక్స్ అంటున్నారు. విన్ డీజిల్ అండ్ కో నటన పర్లేదు, మేకింగ్ అదిరిపోయింది. కానీ ఎంగేజింగ్ గా లేకపోవడంతో టాక్ వీక్ అంటున్నారు.